ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అభి ఇది? ఎంతసేపు అబ్బాయి 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 అంటూ ఆ బాబీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా గురించి కానీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ నీకేమైనా అసలు బాధ్యత అనేదే ఉందా? అసలు నువ్వు మా గురించి అస్సలు ఆలోచించటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి ఇలా అంటూ ఉంటాడు. జాను, నేను అబ్బాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా. ఆ స్వర నుండి బాబాయ్ని వేరు చేయాలని నేను ఎంతో చూస్తున్నాను. కానీ బాబాయ్ మాత్రం అమ్మాయి మేడం అంటూ మళ్ళీ మళ్ళీ ఆ స్వరనే గుర్తు తెచ్చుకుంటున్నాడు. నేనేం చేస్తాను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు. ఇక ఝాన్సీ అయితే ఇలా అంటుంది. అదేంటి అభి అలా అంటావు? అయినా సరే బాబీని నేను నవమాసాలు మోసి కనకపోయినా బాబీని నేను 5 ఏళ్ళుగా పెంచాను. నా కన్న కొడుకులాగానే చూసుకున్నాను. తను నేను నవమాసాలు మోసి కనలేకపోయినా తన కన్న తల్లిని నేను కాలేకపోయినా తనని నేను కన్న తల్లిలాగానే చూశాను. దానికి కూడా నువ్వు ఇలా అనుమానిస్తే నేనేం చేస్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా కన్న తల్లి జాను కాదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జాను ఇలా అంటూ ఉంటుంది. అవును అభి, నేను బాబీని ఎంత ప్రేమగా ఇప్పుడే ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో తర్వాత కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను. ఇప్పుడు నా మీద కూడా నువ్వు కొంచెం కేర్ తీసుకో అని చెప్పి అంటుంది. అది వినగానే అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఒంటరిగా నిల్చొని చాలా బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, నా కన్న తల్లి జాను కాదా? నేను జానుకు పుట్టలేదా? ఇంకెవరికో పుట్టానా? నా అమ్మ ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.